తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ 'మల్లెపూలు గొల్లుమన్నవి'. ఈ కథ మన తెలుగు కథలు సంచికలో 9/7/23న ప్రచురితం అయ్యింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. మల్లెపూలు గొల్లుమన్నవి. మల్లెపూలు 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 వీధిలో కేక వేస్తూ వెళ్తున్నాడు కుర్రాడు. హాలులో ఉన్న సరళ, ఒరే శేఖరం, మల్లెపూల వాడిని పిలవరా అని గట్టిగా అంది. వరండాలో కూర్చుని ఫ్రెండ్తో కబుర్లు చెబుతున్న శేఖరం బయటకు వెళ్ళి మల్లెపూల వాడిని కేకేశాడు. ఆ కుర్రాడు సైకిల్ వెనక్కి తిప్పి శేఖర్ ఇంటి దగ్గరికి వచ్చాడు. సరళ స్టీల్ గిన్నె, డబ్బులు తీసుకుని బయటకు వచ్చి మల్లెపూలు కొనుక్కుని కుర్రాడికి డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది. రోజూ బోల్డు డబ్బులు ఖర్చు పెట్టి అక్క అన్ని మల్లెపూలు ఎందుకు కొంటుందో అర్థం కాక తన ఫ్రెండు వెంకట్‌ని అడిగాడు. "ఏరా, ఈ ఆడాళ్ళు రోజూ ఎందుకన్ని మల్లెపూలు కొంటారు" అని. వెంకట్ శేఖర్ కేసి చూసి చిన్నగా నవ్వాడు. వెంకట్ చాలా ముదురు. వాడు ఇప్పటికే గుడి తోటలో ఉన్న మల్లెపూలు, సంపెంగ పూలు గోడ దూకి కోసుకొచ్చి తన గర్ల్ ఫ్రెండ్ విమలకి చాలా సార్లిచ్చాడు. వాడి దృష్టిలో శేఖరు శుద్ధ ముద్దపప్పు. అందుకే "ఆ! నీకిప్పుడు తెలీదులేరా! పెళ్ళయ్యాక అన్నీ బోధపడతాయి" అని నర్మగర్భంగా నవ్వి వెళ్ళిపోయాడు వెంకట్. ఆడవాళ్ళు మల్లెపూలు ఎందుకు కొంటారో తెలియాలంటే పెళ్లి కావాలా? ఇదెక్కడి లాజిక్కు? అని ఇంటెదురుగుండా ఉన్న వేప చెట్టు కేసి చూశాడు శేఖర్. వైశాఖ మాసం. సాయంకాలం 6 గంటల సమయం. నీ సందేహం తీర్చడం నా పని కాదు. ప్రజల్ని సేద తీర్చడమే నా పని అని వేప చెట్టు చల్లని గాలులు వీయసాగింది. 5 నిమిషాలు గడిచేసరికి శేఖర్ బావ కిరణ్ రిక్షా దిగాడు. శేఖర్ లోపలికి వెళ్ళి, "అక్కా, బావొచ్చాడు" అని చెప్పాడు. శేఖర్ వాళ్ళమ్మ రాఘవమ్మ మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని వచ్చి అల్లుడికిచ్చింది. సరళ ఫ్లాస్క్‌లోని టీ తీసుకువచ్చి సన్నగా నవ్వింది. శేఖరు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. కాసేపటికి అక్కా, బావ బయటకు వచ్చి రిక్షా ఎక్కి మినర్వా టాకీస్‌కి సినిమా వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయాడు. అక్క జడలో మల్లెపూల దండ ఉండడం గమనించాడు శేఖర్. ఓహ్! అంటే మొగుడు వస్తే పెళ్ళాం తలలో మల్లెపూల దండ పెట్టుకుని బయటికి వెళ్ళాలన్నమాట అని గొణుక్కున్నాడు శేఖర్. శేఖరు శివపురం హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలు రాశాడు. మనిషి ఎదిగాడు కానీ లోకజ్ఞానం తక్కువని వాడి ఫ్రెండ్స్ అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. చదువులో మాత్రం వాడు చాలా చురుగ్గా ఉంటాడు. జూన్ నెలలో 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. శేఖరు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. టౌన్‌కి పంపిస్తే నెగ్గుకు రాలేడని శివపురంలోని జూనియర్ కాలేజీలోనే ఇంటర్మీడియేట్‌లో చేర్చారు గురునాథం గారు. కాలేజీకి రాగానే శేఖర్ ఫ్రెండ్స్ చాలామంది ప్రేమ వ్యవహారాలు నడపడం మొదలుపెట్టారు. వాళ్ళ ధైర్యం చూసి శేఖర్ ఆశ్చర్యపోయేవాడు. కాలేజీలో ఆడపిల్లలు ఎవరైనా మల్లెపూలు పెట్టుకుని వస్తారేమోనని చూశాడు శేఖర్. కొద్దిమంది మాత్రం జడలో ఒక్క గులాబీ మాత్రమే పెట్టుకోవడం గమనించాడు. మిగతా వాళ్ళు జడలో పూలు పెట్టుకోవడం లేదని కూడా గ్రహించాడు శేఖర్. అంటే కాలేజీకి వస్తే ఆడపిల్లలు మల్లెపూలు పెట్టుకోరు అని ఒక దృఢమైన అభిప్రాయానికొచ్చాడు శేఖర్. శేఖర్ బుద్ధిగా చదువుకుని ఇంటర్మీడియేట్ కూడా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. తర్వాత శివపురం డిగ్రీ కాలేజీలోనే బీకాంలో చేరాడు. డిగ్రీలో కూడా ఆడపిల్లల తలలో మల్లెపూలు పెట్టుకోవడం లేదని మరోసారి నిర్ధారణ చేసుకున్నాడు శేఖర్. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉండగా రిపబ్లిక్ దినోత్సవం నాడు జరిగిన కాలేజీ సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా విచిత్ర వేషధారణ పోటీలు జరిగాయి. మగపిల్లలు అల్లూరి సీతారామరాజు, చాణక్యుడు, కాళిదాసు పాత్రలు వేశారు. ఆడపిల్లలు ఝాన్సీ లక్ష్మీబాయి, మొల్ల, భారతమాత పాత్రలు వేశారు. కార్యక్రమం చివరిలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి పెళ్లి కూతురు వేషంలో స్టేజి మీదకి వచ్చింది. మొత్తం ప్రేక్షకులందరూ కన్నార్పకుండా ఆ అమ్మాయికేసే చూస్తుండిపోయారు. శేఖర్ అయితే నోరు కూడా తెరిచి విస్మయంగా ఆమెకేసి చూశాడు. బంగారు మేనిఛాయతో
పట్టుచీర కట్టుకుని, పూల జడ వేసుకుని, కళ్ళకు నిండుగా కాటుక, చేతులకు ఎర్రటి గోరింటాకు, బంగారు గాజులతో పాటు ఎరుపు, ఆకుపచ్చ రంగుల గాజులు, నుదుటిన బాసికంతో మెల్లమెల్లగా స్టేజి మీద నడుస్తూ వెళ్తుంటే, చప్పట్లతో సెమినార్ హాలు దద్దరిల్లిపోయింది. లెక్చరర్లు, ప్రిన్సిపాలు కూడా చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించారు. అప్పుడు చూశాడు శేఖరు ఆమె మల్లెపూల జడ వేసుకోవడం. అతని మనసు ఆనందంతో పులకించిపోయింది. తనకిష్టమైన మల్లెపూలు కనిపించినందుకు. విచిత్ర వేషధారణలో ఆ అమ్మాయికే ఫస్ట్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అప్పుడే శేఖర్ గట్టిగా ఒక నిర్ణయానికొచ్చాడు. తన పెళ్లి కూతురికి మల్లెపూల జడ వేయించాలని. సంధ్యా సమయం అవ్వడం వలన తథాస్తు దేవతలు కూడా పైనుంచి తథాస్తు అని దీవించి వెళ్ళిపోయారు. బీకాం అయ్యాక ఎంకాం చేసి, బ్యాంకు పరీక్షలు రాసి, ఒక ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు శేఖర్. పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చిందని చెప్పడమే కాకుండా, పెళ్లి కూతురికి మల్లెపూల జడ ఉండాలని కండిషన్ పెట్టాడు. అందుకని వైశాఖం వచ్చే వరకు ఆగి, అప్పుడు పెళ్లి చేశారు శేఖరు, పల్లవిలకు. పెళ్లిలో పెళ్లి కూతురు మల్లెపూల జడ చూసి బాగా ఆనందపడ్డాడు శేఖర్. పెళ్ళయ్యాక మొదటి రాత్రి గదిలోకి వచ్చిన శేఖరు కొంచెం అసంతృప్తి చెందాడు. కాసేపటికి పాల గ్లాసులో గదిలోకి వచ్చిన పల్లవి అతన్ని చూసి, "అలా ఉన్నారే, ఏం ఒంట్లో బాగోలేదా?" గాబరాగా అడిగింది. "నిక్షేపంలా ఉంది. గది అలంకరణే బాగాలేదు" అన్నాడు శేఖర్. పల్లవి గదంతా పరిశీలించి చూసింది. తన చెల్లెలు, పిన్ని 3 గంటలు కష్టపడి గది అలంకరించారు. గోడలకు గులాబీ పువ్వులు ప్లాస్టర్‌తో అతికించారు. మంచి ఫోటోలు పెట్టారు. స్వీట్సు, పళ్ళు ఉన్నాయి. గది మూల అగరవత్తుల నుంచి మంచి మంచి సువాసనలు వస్తున్నాయి. గదిలో అన్నీ అమర్చారు కదా! ఇంకేమిటి లోటు? సౌమ్యంగా అడిగింది పల్లవి అతని పక్కనే కూర్చుని. ఆ! ముళ్ళపూడి వారి తూర్పుగోదావరి జిల్లా కదా! కళాపోషణ ఉంటుందనుకున్నా. కానీ పక్క మీద మల్లెపూలు లేవు. సినిమాలో చూపించినట్టు బెడ్డంతా మల్లెలు పరుస్తారనుకున్నా. హ్మ్. ఒక్క మల్లె పువ్వు కూడా పక్క మీద లేదు అన్నాడు బొంగమూతి పెట్టి శేఖర్. అతని మాటలకు చిన్నగా నవ్వింది పల్లవి. అదే మహాశయ మీ అలక, మా వాళ్ళు మల్లెలు పరుస్తామంటే వద్దని నేనే చెప్పాను. పడుకున్నప్పుడు అవి గుచ్చుకుని చిరాగ్గా ఉంటుంది. సరే, ఈ పాలు తాగండి అని అతనికి పాల గ్లాస్ ఇచ్చి లైట్ ఆర్పి వచ్చింది పల్లవి. శేఖర్, పల్లవులకు ఒక అబ్బాయి పుట్టాడు. ప్రస్తుతం వాడికి 4 ఏళ్ళు. వేసవి సెలవుల్లో మనవడు మా దగ్గర ఉంటాడని బాబీని శేఖర్ తల్లిదండ్రులు అమలాపురం తీసుకెళ్లారు. శని, ఆదివారాలు కలిసి వచ్చేటట్టు 2 రోజులు సెలవు పెట్టి 4 రోజులు అత్తారింట్లో గడుపుదామని రాఘవపురం వచ్చాడు శేఖర్, పల్లవితో కలిసి. 2 రోజులు ఖుషీగా గడిచింది. రావులపాలెం వెళ్లి సినిమా కూడా చూసి వచ్చారు శేఖరు, పల్లవి. మూడో రోజు సాయంకాలం 5 గంటలయింది. "పల్లూ! ఓ పల్లూ!" గట్టిగా పిలిచాడు శేఖర్. జవాబు రాలేదు. అబ్బబ్బా! ఈ ఆడాళ్ళు పుట్టింటికొస్తే చాలు, ఎక్కడలేని కబుర్లు పుట్టుకొస్తాయి. హ్మ్. మొగుణ్ణి అసలు పట్టించుకోరు అని విసుక్కున్నాడు. దొడ్లో వసారాలో కత్తిపీట వేసుకుని రాత్రి వేపుడు కోసమని బంగాళదుంపలు తరుగుతోంది సుందరమ్మ. చూడమ్మా, అతను పిలుస్తున్నాడు. ఏమైనా కావాలేమో నెమ్మదిగా అంది సుందరమ్మ కూతురుతో. ఆ! ఇప్పుడేగా డజనున్నర పనస్తోనలు తిన్నారు. ఇంకేం కావాలి? వాచీ కనిపించలేదనో, జేబు రుమాలు కావాలనో అంటారు. కళ్ళెదురుగా ఉన్న వస్తువును కూడా తీసుకోరమ్మా. ఎవరో ఒకరు వచ్చి ఇవ్వాలి. హ్మ్. మా అత్తగారు ఈయన్ని సరిగా పెంచలేదు. బాగా గారం చేసింది. ఇదిగో ఇప్పుడు నన్ను విసిగిస్తున్నారు అంది చిరాగ్గా పల్లవి. అది చిరాకు కాదని, భర్త మీద ఉన్న ప్రేమని గ్రహించింది సుందరమ్మ. చిన్నగా నవ్వి, "ఓసారి వెళ్ళిరా అమ్మా. అతనికి కావాల్సిందేదో ఇచ్చిరా" అంది సుందరమ్మ. తల్లి మాట కాదనలేక లోపలికి వెళ్ళింది పల్లవి. "ఏం కావాలండి?" ప్రేమగా అడిగింది భర్తని. "హ్మ్. డజన్ తింటే సరిపోయేది. మీకిష్టం కదా తినండని మరో 6 ఇచ్చావు. 18 పనస్తోనలు తినేశాను. కడుపు చాలా బరువుగా ఉంది. 4 అడుగులు వేస్తేనే కానీ
పొట్ట సమస్య పరిష్కారం కాదు. ఇదిగో అలా జానికమ్మ రావి వరకు వెళ్ళొద్దాం రా అన్నాడు శేఖర్ చిరుబొజ్జ మీద చేయి వేసుకుని. అమ్మో! మీతో కలిసి నడిచి వెళ్ళడమే ఇంకేమైనా ఉందా? హెడ్ మాస్టర్ గారి అమ్మాయికి పెళ్ళయ్యాక షికార్లు ఎక్కువయ్యాయని అంటారు అంది పల్లవి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. అబ్బా! మన పెళ్ళికి ముత్యాల పల్లకీలో ఈ ఊళ్ళోనే ఊరేగాం. నేనే నీ మొగుణ్ణని అందరికీ తెలుసును. ఇంకోలా అనుకోరు. నువ్వు జోకులు వెయ్యక మీ అమ్మతో చెప్పి గమ్మునురా అని పొట్ట తడుముకుంటూ వీధి గుమ్మం వరకు వచ్చి చెప్పులు వేసుకుని బయటకు వచ్చాడు శేఖర్. పల్లవి దొడ్లోకి వెళ్లి తల్లితో బయటికి వెళ్తున్నామని చెప్పి శేఖర్ దగ్గరకొచ్చింది. ఇద్దరూ కలిసి నెమ్మదిగా నడుచుకుంటూ ఊరు బయటకు వచ్చారు. రోడ్డుకు అటూ ఇటూ అరటి తోటలు ఉన్నాయి. కొన్ని గెలలు కూడా వేశాయి. అక్కడక్కడ చేలలో కంద మొక్కలు ఏపుగా పెరిగి ఆకుపచ్చని గొడుగులు నేలపై నిలబెట్టినట్లు అందంగా కనిపిస్తున్నాయి. పెద్ద బోరింగ్ పైపు గొట్టంలోంచి నీళ్లు ధారగా పడుతూ చిన్న చిన్న కాలువల ద్వారా మొక్కలకు చేరుతున్నాయి. మామిడి చెట్లు, సపోటా చెట్లు, కొబ్బరి చెట్ల మీంచి చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ చల్లదనం ముందు ఊటీ కూడా ఎందుకూ సరిపోదు అని అనుకున్నాడు శేఖర్. సాయంకాలం 5:30 గంటల సమయం. రామచిలుకలు సందడి చేస్తూ జామ చెట్ల మీద వాలి సుతారంగా జామ పండ్లు కొరుకుతున్నాయి. అది చూసి శేఖరు జేబులోంచి సెల్ ఫోన్ తీసి రామచిలకల్ని ఫోటో తీశాడు. ఏమండి పాపగారు, రావులపాలెం వెళ్తున్నారా? సైకిల్‌పై వస్తూ ఎదురైన నారాయణ అడిగాడు పల్లవిని. ఆ! లేదు, జానికమ్మరావు వరకే అంది నవ్వుతూ పల్లవి. హాయ్! నాన్నగారు పొద్దున చెప్పారండి. ముంజికాయలు తెమ్మనమని. రేపు పొద్దున్నే పట్టుకొస్తానండి అని వెళ్ళిపోయాడు నారాయణ. అతను నారాయణ. నా క్లాస్‌మేట్. నాతో 5వ తరగతి చదువుకున్నాడు అంది కళ్ళు పెద్దవి చేసి గర్వంగా పల్లవి. ఆ! ఏదో వీఐపీ అన్నట్టు చెబుతున్నావే అన్నాడు శేఖర్ తేలిగ్గా. అతను వీఐపీయే మరి. గతేడాది వరకు మా ఊరి సర్పంచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు ఎంపీటీసీ మెంబర్ అంది పల్లవి. ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు శేఖర్. తమ ఊరి సర్పంచ్‌గా చేసిన వారు కార్లు కొనుక్కుని దర్జాగా తిరగడం గుర్తుకొచ్చింది అతనికి. ఇద్దరూ నడుచుకుంటూ జానికమ్మ రావి దగ్గరకొచ్చారు. రావి చెట్టు చుట్టూ ఎరుపు రంగులో ఉన్న చప్టా మీద కూర్చున్నారిద్దరు. చల్లటి గాలి వీయడంతో ఇద్దరికీ అలసట తీరినట్టు అనిపించింది. కాలువగట్టు ఉన్న మెయిన్ రోడ్డు కొత్తగా వేశారు. అటు రావులపాలెం వైపు వెళ్ళే బస్సులు, ఇటు అమలాపురం వైపు వెళ్ళే బస్సులు స్పీడుగా వెళ్తున్నాయి. పావుగంట గడిచింది. ఏనుగుమహల్ వరకు వెళ్దామా? అడిగాడు శేఖర్ ఉత్సాహంగా. అమ్మో! అంతవరకునా? 4 కిలోమీటర్లుంటుంది. నేను నడవలేను బాబూ కంగారుగా అంది పల్లవి. 10 నిమిషాలు అలాగే చల్లగాలి పీలుస్తూ కబుర్లు చెప్పుకున్నారిద్దరూ. ఒక కుర్రాడు సైకిల్‌కి ముందు 2 వెదురు బుట్టలు కట్టుకుని మల్లెపూలు, మల్లెపూలు అని అరుస్తూ వెళ్తుంటే శేఖరు అతన్ని కేకేశాడు. ఆ కుర్రాడు వెనక్కి తిరిగి వచ్చాడు. పల్లవిని చూసి నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. ఆ కుర్రాడి బుట్టలో ఓ గ్లాసుంది. మల్లెపూలు గ్లాసుతో కొలిచి ఇస్తారని గ్రహించాడు శేఖర్. గ్లాసు పూలు ఎంత? అడిగాడు శేఖర్. రూ. 10 అన్నాడు కుర్రాడు. పువ్వులు చాలా బాగున్నాయి. మంచి వాసనిస్తున్నాయి. రూ. 100 మల్లెపూలు కొన్నాడు శేఖర్. ఆ కుర్రాడు 11 గ్లాసులు పూలిచ్చాడు. మళ్ళీ పల్లవికేసి తిరిగి నవ్వి వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు. ఏమిటి? నిన్ను చూసి నవ్వుతున్నాడు? వీడు నీ క్లాస్‌మేటేనా? హాస్యంగా అన్నాడు శేఖర్. ఊరుకోండి. ఇంత చిన్న కుర్రాడు నా క్లాస్‌మేట్ ఏమిటి? మీరు మరీను. వీళ్ళ అన్నయ్య శేషగిరి రావులపాలెం హై స్కూల్‌లో నా క్లాస్‌మేటు. వీడు వేణు. వీడి వాటాకు 5 ఎకరాల కొబ్బరి తోట ఉంది. బోలెడు సంపాదిస్తున్నాడు తెలుసా? అంది పల్లవి. ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు శేఖర్. టైం వేస్ట్ చేయకుండా కష్టపడుతున్న వేణుని మనసులోనే అభినందించాడు శేఖర్. అవును, అన్ని మల్లెపూలు కొన్నారెందుకు? ఆశ్చర్యంగా అడిగింది పల్లవి. మల్లెపూలు గొల్లుమన్నవి పక్క మీద, హోయ్! మల్లెపూలు గొల్లుమన్నవి పక్క మీద అని పాట పాడాడు శేఖర్. మొదటి రాత్రి గుర్తుకు వచ్చి సిగ్గుపడింది పల్లవి. ఇదిగో ఈరోజు పక్కంతా మల్లెపూలతో ఘుమఘుమలాడిపోవాలి.
నా కోరిక తీరాలి అన్నాడు శేఖర్. అబ్బా! మీరు మరీ కుర్రాళ్ళయిపోతున్నారు అని అందంగా విసుక్కుంది పల్లవి. కాసేపుండి చీకటి పడటంతో ఇంటికి తిరిగి వచ్చారు నడుచుకుంటూ. అప్పటికే పల్లవి చెల్లెలు శిరీష, ఆమె భర్త శ్రీధర్ వచ్చి ఉన్నారు. పల్లవి చేతిలో ఉన్న మల్లెపూల కవర్ చూసి స్టేట్ ర్యాంక్ వచ్చిన 10వ తరగతి అమ్మాయిలా ఆనందపడిపోయింది శిరీష. మా అక్క ఎంత మంచిదో! నేను వస్తానని తెలిసి నాకిష్టమైన మల్లెపూలు తెచ్చింది అని పల్లవి చేతిలోని పూల కవర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. మరదలు ఏదో వేళాకోళం ఆడుతోందని అనుకున్నాడు శేఖర్. అందరి భోజనాలు పూర్తయి రాత్రి 10 గంటలకు బెడ్‌రూమ్‌లోకొచ్చిన పల్లవిని చూసి ఆశ్చర్యంగా "అదేమిటి? మల్లెపూల కవర్ ఏది?" అడిగాడు శేఖర్. "హ్మ్. ఇంకెక్కి కవడు ఇంకెక్కడి కవరు? మీ కళ్ళ ముందే మా చెల్లెలు పట్టుకుపోయిందిగా" అంది నవ్వుతూ. చేతిలోని పాలకోవా కాకి ఎత్తుకుపోతే బెత్తరపోయిన పిల్లాడిలా భార్యకేసి అలా చూస్తుండిపోయాడు శేఖర్. అతని అవస్థ చూసి పల్లవి జడలోని కాసిని మల్లెలు గొల్లుమని నవ్వాయి. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.